సామాన్యులకు నోట్ల కోసం పాటలు తప్పడం లేదు. చిత్తూరు జిల్లాలో ఏ బ్యాంకు వద్ద చూసినా కూడా శాంతాడంతా మోపున క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. ఉదయం 8 గంటలకే బ్యాంకుల ముందర క్యూ కట్టున్నటువంటి జనాలు డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకునేందుకు కొంతమంది అయితే, మరోవైపు డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు కూడా చాలామంది వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి మెయిన్ బ్రాంచ్ SBI దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి కూడా బ్యాంకు ముందర క్యూ లైన్లో నిలబడి ఉన్నారు సామాన్య ప్రజలు. ఎందుకంటే 2 రోజులుగా డబ్బులు లేదు, 1500 రూపాయల నోట్లు చెల్లకపోవడంతో కూడా ఏమి కొనలేని ఏమి తెలియని పరిస్థితిలో జనాలు చాలా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు బ్యాంక్ 2 రోజుల పాటు ATMలు సెలవు ఉన్నాయి. ఈరోజు బ్యాంకు వర్కింగ్ డే కావడంతో కూడా ఉదయం 8 గంటల నుంచి కూడా క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. ఎండకు కూడా తమ వంతు వచ్చే వరకు కూడా క్యూ లైన్లోనే వేచి ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సార్ చెప్పండి, ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది? మీరు దేనికి వచ్చారు ఇక్కడికి? సార్, అమౌంట్ కోసం వచ్చాము, కానీ గవర్నమెంట్కి పక్కా ప్లాన్ లేదు. ప్రాపర్ ప్లాన్లు ఉంటే మధ్యతరగతి కానీ సాధారణ ప్రజలకు ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ప్లాన్ లేకపోవడం వల్ల ఇంత గోలమాలు జరిగింది. ఇంత గందరగోళం కాలం ప్రభుత్వమే కారణం. నిర్ణయం అయితే మంచిది, కానీ దాన్ని అమలు పరచడంలో పూర్తి విఫలమైంది అనుకుంటున్నాను. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, దేని క్యూలు నిలుచుకుంటున్నాను, సీఎల్ పెట్టుకునేసి ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏదైనా సరే ప్రాపర్ ప్లాన్తో ఉంటే చాలా బాగుండేది సార్. సార్ మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎందుకు వచ్చారు? అదే నేను వచ్చాను మొన్న మంగళవారం 5000 డ్రా చేశాను. అంత 1000 వచ్చింది. ఇక్కడనే ఈ మెయిన్ బ్రాంచే చేశాను. 8 గంటలకంతా అయ్యగారు పెద్ద స్పీచ్ ఏం చేస్తాను అంటున్నప్పుడు ముందుగా దాన్ని ప్లాన్ చేసుకుని 1 వీక్ 5 డేస్ ముందు 1000 రూపీస్ 500 బ్యాన్ చేసుకుని 100 రూపీస్ 5000 2000 3000 పెట్టేసి ఇచ్చేసుకుని ఉంటే సరిపోయినది. ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఆడ చూసినా ఇబ్బంది. నేను పేపర్లో చూసాను, ఎవరు శ్మశానం కాడ కూడా ఇబ్బంది వచ్చింది, ఏది క్రిమేషన్కి కూడా ఇబ్బంది వచ్చింది. ఇవన్నీ అవసరమా? వాళ్ళు ఏం చెప్తారు, మీకేమో 2 రోజులు ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది పడినోడు తెలుస్తుంది, కానీ వాళ్ళకే హ్యాపీగా ఏసీలో దాంట్లో ఉంటారు. వాళ్ళకి ఎటువంటి బాధ లేదు. 14వ తేదీ మ్యారేజ్ సార్. మీరు మండు టెంట్లో నిలబడి ఉన్నారు క్యూ లైన్లో. ఎట్లా అనిపిస్తుంది? మీరు దేనికి వచ్చారు ఇక్కడికి? ఈ యొక్క ప్రాసెస్ అంతా చూస్తే ఎట్లా అనిపిస్తుంది? మేము నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. 500 మార్పట్లేదు. చికెన్ కొట్టుకు వెళ్ళినా కానీ 2 కేజీలు తీసుకుంటూ అంటున్నారు. మా సెలవు, మేము సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. చెప్పింది ఏదో 2 రోజుల ముందో 3 రోజుల ముందో చెప్పుకుంటే సామాన్య ప్రజలు ఎలాగో అడ్జస్ట్ చేసి వెళ్ళిందచ్చు. ఈరోజు 100 రూపాయలకు కూడా ఇలాంటి ఇబ్బంది పడుతున్నామంటే చెప్పనక్కర్లేదు. ధన్యవాదాలు సార్. ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ క్యూ లైన్లో చాలా వరకు ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్ ఇక్కడికి వచ్చేటటువంటి కస్టమర్లకి? ఎస్పీ గారు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎక్కడెక్కడైతే బ్యాంక్స్ ఉన్నాయో, మెయిన్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోట్ల బందోబస్తు ఇచ్చారు. ATMs దగ్గర కూడా బందోబస్తు ఇచ్చారు. ఎటువంటి ఆటంకాలు జరగవని మేము అనుకుంటున్నాం. ఆ విధంగానే బందోబస్తు ఏర్పాట్లు జరిగినాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు జరగవు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ మొత్తం మీద పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి బ్యాంకుల వద్ద కూడా ఇక్కడికి వచ్చేటటువంటి కస్టమర్లకి తోపులాట జరగకుండా ఒక పద్ధతి ప్రకారం క్రమ పద్ధతిలో క్యూ లైన్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు ప్రతి రోజుకు 2000 రూపాయలు మాత్రమే డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా బ్యాంకు సిబ్బంది చెప్పడంతో కూడా ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్లు ఒకంత నిరాశకు గురవుతున్నప్పటికీ కొంతమంది డిపాజిట్ మాత్రము ఎంత మొత్తంలోనే వేసుకోవచ్చు, డబ్బులు డ్రా మాత్రము కేవలం 2000 రూపాయలు మాత్రమే తీసుకోవాలి. అది ఒరిజినల్ ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్తో పాటు జిరాక్స్ కాపీ తీసుకురావాలి. అదేవిధంగా బ్యాంకు వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఫామ్ని ఫిలప్ చేసి ఇచ్చిన వాళ్ళకి మాత్రమే 2000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పేసి బ్యాంకు సిబ్బంది చెప్పడంతో కూడా కష్టపడుతున్నటువంటి పరిస్థితి. కనీసము ఏవి కొనలేని ఏమి తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. కనీసము అసలు డబ్బులు లేవు. డబ్బులు లేక 500 తమ దగ్గర ఉన్నటువంటి 500 1000 రూపాయల నోట్లు మాత్రం మారకపోవడంతో కూడా వీళ్ళందరూ చాలా సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి. సార్ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా? ఒంగోలు నుంచి వచ్చాము. ఈరోజు 2000 రూపాయలు మాత్రమే ఇస్తారంట చేంజ్. 4000 మాత్రమే SBI లేవరంట. ఆంధ్ర బ్యాంక్కి పోతే 4000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. అంటే ఒంగోలు నుంచి ఇక్కడికి వచ్చారంటే మీ డబ్బులు లేక చేంజ్కి ఊరికి పోదామని వచ్చి. అంటే సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వ్యక్తులు కూడా అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడంతో, అంటే ఉన్న 500 1000 రూపాయల నోట్లు మారకపోవడము, వాటిని ఎవరు తీసుకోకపోవడంతో కూడా ఇక్కడ బ్యాంకుల ముందర పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 8 గంటల 7:30 ప్రాంతంలోనే ఇక్కడ బ్యాంకుల దగ్గరకు వచ్చారు. అప్పటి నుంచి కూడా క్యూ లైన్లో వేచి ఉన్నారు. తమ వంతు ఎప్పుడు వస్తుందా అనేసి ఇక్కడ బ్యాంకు సిబ్బంది ఇచ్చినటువంటి డబ్బులు తీసుకొని బ్యాంకు నుంచి వచ్చే 2000 రూపాయలు తీసుకొని తమ ఇళ్ళకి వెళ్తే చాలని చెప్పేసి కూడా చాలామంది వేసి ఉన్నటువంటి పరిస్థితి. ఇది తిరుపతిలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.